భాగవతం దశమస్కందంలో మాలాకారుడు అడుగుతాడు శ్రీకృష్ణ భగవానుణ్ణి, నీపాదకమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూతదయయు తాపసమందార నాకు దయసేయగదే అంటాడు. నితాంత అపార, ఏదో కేవలం భూతదయ ఇమ్మని అడగలేదు, నితాంత అపార. అపార అంటే దానికి హద్దేమీ లేదు, ఇంకా అంత దయ నాకి. ఒకడికి పెట్టానా పెట్టలేదా, కనీసం అవతల వాడి కష్టం చూస్తే కళ్ళంబట నీళ్లు రావాలి, అవతలవాడి బాధ చూస్తే నా గుండె కదలాలి, నా గుండె కరగాలి, అవతలవాడు బాధపడుతుంటే నేను సంతోషించగలిగాను అనుకోండి. అంతకన్నా అసహ్యకరమైన మనుష్య జన్మ ఇంకొకటి లేదు. నువ్వు పెట్టావా పెట్టలేదా పక్కన పెట్టావు, అవతలవాడి కష్టం చూస్తే నీ కష్టంలా నువ్వు అనుకోగలవా, బాధపడగలవా అవతలవాడి కష్టానికి? అదొక్కటి చాలు. అదొక్కటి ఉంటే ఆ మాట అంటే నేను ఎంత బాధపడతానో ఆయన ఎంత బాధపడతాడు అనంలే. నాకు లేకపోతే ఎంత బాధపడతాడో వాడు అంత బాధపడతాడు. అందుకని వాడు ఆకలితో ఉండాలని ఎన్నడూ కోరంలే. నాకు బాధ కలిగితే ఎలా ఉంటుందో వాడికి బాధ కలిగితే అలా ఉంటుంది. అందుకని వాడు బాధ పొందాలని నేను కోరనులే. ఇక్కడ మీరు నన్ను ప్రశ్న అడుగుతారు, నాకు తెలుసు. బాగుందండి, శంకరాచార్యులు వారు చెప్పారు, అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయమృగతష్టాం భూతదయాం విస్తారయ అన్నారు. బాగుంది. నాకు అపకారం చేసిన వాడు కనపడితే అప్పుడు దయనా? ఎలా వస్తుంది దయ? దయ అన్నది తెచ్చుకునేది కాదు, కరగాలి మనసు. మరి ఎందుకు కరుగుతుంది? దేశబుద్ధి ఉన్నప్పుడు చాలా అపకారం చేశాడు నాకు జీవితంలో, ఎంతో ఇబ్బంది పెట్టాడు, ఆయన వలన నేను కొన్ని నెలలు మనక్లేశాన్ని అనుభవించాను అని నీ మనసులో పాతుకుపోయి ఉంది. ఆ వ్యక్తి నీకు ఎదురుకుండా కనపడ్డాడు, నువ్వు దయతో ఆయన పట్ల సంతోషంగా మనస్సు కరిగి ప్రేమతో ఉండగలవా? ఉండలేవు. ఎందువలన దయ స్థిరీకరణ పొందుతుంది అంటే, దయ పండడం అన్నది దేని వలన జరుగుతుంది అంటే, నీకు అపకారము చేసిన వాడి పట్ల వాడి పసితనాన్ని భావన చేస్తే. నిజంగా అపకారం జరిగింది, ఏదో తెలిసి తెలియనితనం, సరిగా అర్థం చేసుకోలేకపోయా, వదిలిపెట్టి అక్కడతో. ఆ పసితనాన్ని భావించగలిగితే నీ మనసు అక్కడ కూడా కరుగుతూనే ఉంటుంది. అది గట్టిపడదు, పాషాణం కాదు. ఈ భూతదయ ఎవరి యందు విశేషంగా ఉంటుందో వాళ్ళని 33 కోట్ల మంది దేవతలు అనుగ్రహిస్తారు. రంతిదేవోపాఖ్యానం భాగవతంలో అదే. చాలా రోజులు తినడానికి కూడా లేదు మహారాజు. చిట్ట చివరికి ఎవరో పట్టుకొచ్చి పాయసం ఇచ్చారు, కాసిన మంచినీళ్ళు ఇచ్చారు. ఇలా పాయసం నోటి దగ్గర పెట్టుకోబోతున్నాడు, అంతే దేవతలు పరీక్ష చేయడానికి రకరకాల రూపాల్లో వచ్చి తీసుకెళ్ళిపోయారు. నాకు పెట్టంటే నాకు పెట్టి, ఆకలితో ఉన్నాను చచ్చిపోతున్నానని. మంచినీళ్లు తాగుదాం అనుకున్నాడు, ఇంతలో ఎవరో వచ్చాడు. అయ్యా ప్రాణం పోతోంది, కాస్త ఏమైనా పెడతావా రంతిదేవా అన్నాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? మంచినీళ్ళు ఒక్కటి ఉన్నాయి తాగుదామంటే మళ్ళీ దీనికి కూడా వచ్చేసావా అనలేదు. అన్నము లేదు, ఏది పెట్టలేకపోతున్నానో దాని గురించి బాధపడ్డాడు. అన్నము లేదు, కొన్ని మధురాంబులున్నవి త్రావుమన్నా రావన్నా, ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదల్ గ్రన్నన మాన్పి, జీవులకు సుఖంబు చేయుట కంటే నుండు మేలున్నదే, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడి సొమ్ము పుల్కసా అన్నాడు. కంటి ముందు ప్రాణి బాధపడుతుంటే దాని బాధ తీర్చడం కన్నా జీవితంలో గొప్పతనం ఎక్కడుందో? నా దాహం అలా ఉంచు, ఈ నీళ్లు తాగు, అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి, తీయటి నీళ్లున్నాయి, త్రావుమన్నా లేవన్నా ఈ నీళ్లు తాగు అని. ఇలా నేను బతికున్నంతకాలం ఆ కష్టంలో ఉన్నవాడి ఆపద తీర్చి వాడు సంతోషించేటట్టు నేను చూసి, వాడు సంతోషిస్తే వాడి సంతోషం చూసి నేను సంతోషిస్తే చాలయ్యా అన్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కలిపి దేవతలందరూ ప్రత్యక్షమయ్యారు. నీ భూతదయకి మురిసిపోయామన్నారు. ఇది ఎవరడిగారు భాగవతంలో? పెద్ద పెద్ద వాళ్ళు అడగలేదు, పూలమాలలో కట్టుకుంటాడు మాలాకారుడు. కృష్ణుడు వచ్చి అడిగాడు, నాకు మాల ఇస్తావా అన్నాడు. గబగబా వెళ్ళి ఆయన మెళ్ళలో మాలలు వేసాడు. నీకేం కావాలన్నాడు కృష్ణుడు. ఏదైనా ఇచ్చేస్తాడు, పరిపూర్ణ అవతారం. మాలాకారుడు అడిగాడు, నీ పాద కమల సేవయు, నీ పాదములను సేవించేటటువంటి సద్బుద్ధిని, నీ పాదార్చకులతోడి నెయ్యము, సత్పురుషులతో సహవాసాన్ని. అప్పుడు భక్తి దెబ్బతినదు, కాపాడబడుతుంది.